ఈరోజు 18/7/2024 సాయంత్రము 3:30 ఎగ్జాక్ట్లీ 3:30 ప్రాంతము 4:30 అయింది. ఇప్పుడు 4:30 ప్రాంతంలో తీస్తుంది ఇప్పుడు వీడియో. ఇది బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీ. ఇక్కడ నుంచి ఇంచుమించు 1.5 కిలోమీటర్ ఉంటుందో, ఇది ఇంత దూరం ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు అంత దూరం నుంచి ఎట్లా వీళ్ళు పైపులు వేసిర్రో ఏం సంగతో తెలియదు, కానీ ఇది సెకండ్ వెంచర్. ఈ వెంచర్ కూడా వెంచర్ యొక్క పైప్ లైన్ ఇది మా మోరీ ఉంటుంది, ఇక్కడ బ్రిడ్జ్ చిన్నది. ఈ సెకండ్ వెంచర్ కిందికి వచ్చి ఇక్కడ లాస్ట్. మీకు గతంలో కూడా ఇక్కడ మీ యొక్క ఈ ఫ్యాక్టరీ వల్ల ఒక 50 గొర్రెలు చనిపోవడం జరిగింది. నష్టపరిహారం కూడా కట్టించడం జరిగింది. కలెక్టర్ వాళ్ళు స్పందించి ఇదంతా చేసి మీకు గతంలో కూడా మొన్న కూడా మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది, మొన్న వాటర్ వదులుతుర్రు అని చెప్పి. అయితే మీరు ఇక్కడ వచ్చి మీరు ఈ యొక్క వాటర్ను చూసిర్రా చూడలేరా మాకు తెలియదు. కంటిన్యూగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు లోపలికి. మరి ఎన్ని లక్షల లీటర్ నీళ్ళు అయితే ఇది ఇంచుమించు 1.5 కిలోమీటర్ నుంచి వస్తుంది వాటర్. ఇవి మరి ఎన్ని లక్షల లీటర్ల నీళ్ళు ఉండొచ్చు? ఇన్ని నీళ్ళు పోయి మొత్తం మాంజిరా వాటర్లో పోయి కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మళ్ళీ కూడా దీని ఎంబడి వెళ్ళి ఇప్పుడు మొత్తం మూగజీవులు ఉంటాయి, గొర్రెలు, పశువులు ఇప్పుడు మొత్తం పండశేనులకి ఇది చేసేది. దీని ఎంబడి ఉండే రైతులు కూడా ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారు, ఎంతమంది రైతులకు ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఈ వీళ్ళకి వచ్చే వాటర్ ఏవైతే ఉంటాయో ఈ వాటర్ వర్షం వాటర్ని యూజ్ చేసుకొని పంటలకు మందులు కొట్టడానికి, పత్తులు కానీ మందులు కొట్టడానికి వాడతారు. ఈ కెమికల్ కలిసిన నీళ్ళు ఇది చేస్తే రైతులకు నష్టం కలుగుతుంది. దయచేసి చెప్తున్న ఇప్పటికైనా సరే మీరు దీని మీద దృష్టి సారించి ఈ యొక్క బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీ పైన చర్యలు తీసుకోండి. ఈ వాటర్ని ఆపేయండి. మరి గతంలో ఉన్నట్టు ఈలు మాత్రం ఇటువంటి కాంప్లీట్ చేస్తే మరి ఈ వాటర్ని ఎత్తిపించేవాళ్ళు. మీకు ముందుగా కూడా ఆ యొక్క 50 గొర్రెలు చచ్చిపోయినప్పుడు కూడా 1,00,000 లీటర్ల వాటర్ మీకు వీడియో ప్లస్ మళ్ళీ లొకేషన్ కూడా షేర్ చేసిన. మీరు అలాగే ఒక్క సుక్క వాటర్ కూడా ఎత్తిపియలేరు. మరి ఇప్పుడైనా సరే మీరు ఎత్తిపిస్తారని చెప్పి భావిస్తున్నా. దయచేసి ఇప్పుడైనా స్పందించండి, తీసుకోండి మేడం. దయచేసి ఈ వాటర్ చూడండి, ఎంతమందికి నష్టం జరుగుతుంది చూడండి. ఇది ప్లీజ్ స్పందించండి ఈ యొక్క ఫ్యాక్టరీ పైన.